దుర్గతేజ్ మెగా మేనలుడిగా రే సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలీవుడ్ హీరో నేను సైతం అంటూ మామయ్యల అడుగుజాడల్లో నడుస్తూ కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా విజయవాడలో పర్యటించిన తేజు దుర్గమ్మ వారిని దర్శించుకుని అమ్మ ఆశ్రమానికి తన వంతు విరాళం అందజేసి గొప్ప మనసును చాటుకున్నాడు. మరి ఆ సంగతులేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తమ సినిమాలను ఆదరించి తమను ఇంతటి వారిని చేసిన మెగా ఫ్యామిలీ ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ముందుంటూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూనే ఉన్నారు. కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందచేసి ప్రేక్షకుల కలెక్షన్లే కాదు వాళ్ల కష్టాలు కూడా మాకు అవసరమే అని నిరూపించింది మెగా ఫ్యామిలీ. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించిన సాయి తేజ్ తాజాగా విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి తన విరాళం అందజేశారు. విజయవాడ చేరుకున్న సాయి దుర్గతేజ్ మొదట శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులందుకున్నారు. ఆ తరువాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ వారి బాగోగులు అడిగి తెలుసుకుని అమ్మ అనాథాశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందజేసి గొప్ప మనసుని చాటుకున్నారు. అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్ చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించివ్వటం విశేషం. 3 ఏళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ తానే భరిస్తుండటంతో మామయ్యలకు తగ్గ అల్లుడంటూ మురిసిపోతున్నారట మెగా ఫ్యాన్స్. సాయి దుర్గతేజ్ భవిష్యత్తులోనూ వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తన వంతు అండగా నిలబడాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.